నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లో ఏం జరిగింది ఏమిటి అనే దాని మీద హెడ్లైన్స్ ఇస్తారు కదా న్యూస్ పేపర్కి సంబంధించి. అవి ఏమున్నాయి, ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ని తీసుకుందాం. ఈనాడు పేపర్లో వచ్చి ఫస్ట్ చూడంగానే ఒక యాడ్ అయితే ఇచ్చారు. ఏంటి, దేని మీద ఇచ్చారు యాడ్ అంటే సూపర్ 6 సూపర్ హిట్. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు అయితే మేము అమలు చేశాం, సూపర్ హిట్ అయింది అనే దాని మీద అయితే ఇచ్చారు. బాబు సూపర్ 6. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక 2 లైన్స్ అయితే ఇచ్చారు, అవేంటి చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ ఇప్పటి వరకు 1,00,000 కోట్లకు పైగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించిన సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్టీల తొలి ఉమ్మడి సభ. ఇంతవరకు కూడా ఎవరికి వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు నిర్వహించే లేకపోతే వాళ్ళు చేపడుతున్న పథకాలు కానీ లేకపోతే ఇండివిజువల్గా అంటే కూటమి అనేసరికి 3 పార్టీలు ఉంటాయి కదా, ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సభలు నిర్వహించుకున్నారు. కానీ తొలిసారి వాళ్ళు 2024 తర్వాత ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి నిర్వహిస్తున్న సభ ఏమిటి అంటే అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఇదైతే ఫస్ట్ సభ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేశారు కాబట్టి అని చెప్పారు. దీనికి సంబంధించిన ఒక 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఒకసారి అదేంటో చూద్దాం. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు. తల్లికి వందనం పేరు కింద. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇందాక చెప్పింది అన్నదాత సుఖీభవ. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్కి సంబంధించి ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 204 క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే టిఫిన్ లేదా భోజనం అందించడం. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ నెల 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పింఛన్లు అందిస్తున్నాం. నెక్స్ట్ ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. యువతకు 8 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు. మెగా డిఎస్సి పోస్టుల భర్తీ. మేము ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా అమలు చేశాం. అలా అమలు చేశాం కాబట్టి ఈరోజు అనంతపురంలో ఒక సభను నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలను అమలు చేశామని అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు మిగతా హెడ్లైన్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ది, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు. ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం అంటూ సబ్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లుప్తంగా, ఇదంతా మ్యాటర్ అంతా చదవకుండా క్లుప్తంగా ఒక బాక్స్ రూపంలో అయితే ఇచ్చారు. ఆ బాక్స్ ఏంటో చూద్దాం. ఎలక్టోరల్ కాలేజీలో ఓటర్లు 788 మంది. ప్రస్తుతం ఉన్న ఓటర్లు 781 మంది. ఓట్లు వేసిన వారు 767 మంది. చెల్లినవి 752. అలాగే చల్లనివి 15. అయితే విజయానికి కావాల్సిన ఓట్లేమో 377. సిపి రాధాకృష్ణన్కు వచ్చినాయి 452. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి వచ్చింది 300. విజేత ఆధిక్యం 152. అంటే సిపి రాధాకృష్ణన్ గారికి 452 వస్తే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారికి 300 వచ్చాయి. ఎంత తేడా ఉందంటే 152 ఓట్లు తేడా. అయితే దీనికి కారణం ఏమిటి, ఇంత డిఫరెన్స్ 152 రావడానికి కారణం ఏంటయ్యా అంటే ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే దీనికి కారణం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విష్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఒకసారి చూద్దాం. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ను మంగళవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో అభినందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అద్భుత పనితీరు చూపుతారని నమ్ముతున్న ప్రధాని మోదీ, ఆయన అద్భుత పనితీరు చూపుతారు అన్న నమ్మకంతోనే ఆయన ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారిని చూస్ చేసుకోవడం జరిగింది. సో విష్ చేసేటప్పుడు కూడా ఆయన అదే మాట చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ ఇంకా ఎవరో విష్ చేశారు, ఎవరో చూద్దాం. మీ అనుభవం ప్రజాస్వామ్య విలువల్ని మరింత పెంచుతుంది. రాధాకృష్ణన్కు చంద్రబాబు శుభాకాంక్షలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా
శుభాకాంక్షలు తెలిపారు. నెక్స్ట్, ఆయన రాజనీతిజ్ఞత ఉపరాష్ట్రపతి పదవికి గౌరవం తెస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విష్ చేశారు. అయితే నెక్స్ట్ హెడ్లైన్లోకి వెళ్ళే ముందు ఒకసారి నేపాల్ అల్లకల్లోలం, నేతల అవినీతిపై భగ్గుమంటున్న యువతరం, పార్లమెంట్ సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు నిప్పు, ప్రధాని ఓలీ మంత్రుల రాజీనామా, మాజీ ప్రధాని ఆయన భార్యపై దాడి. నెక్స్ట్, మరో మాజీ ప్రధాని భార్య మృతి, మంత్రిని పరుగెత్తించిన ఆందోళనకారులు. కాఠ్మండూలో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులను అప్రమత్తం చేసిన భారతీయుల కోసం కాల్ సెంటర్. అంటే నేపాల్లో ఉన్న భారతీయులు ఈ దాడుల వల్ల ఎక్కడ ఇబ్బంది పడతారా అని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన భారతీయుల కోసం కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏ విధంగా ఒక తప్పు దోవలోకి వెళ్తుంది అనేది దీన్ని చూసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల యువత తప్పుదోవ పడుతున్నారు అన్న ఉద్దేశంతో నేపాల్ ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఏమని చెప్పారు? మీ అవినీతి ఏమిటి? సోషల్ మీడియాని కాదు మీరు బ్యాన్ చేయాల్సింది, మీ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని బ్యాన్ చేయండి అంటూ యువతరం అయితే రోడ్డెక్కి బగ్గుమంటున్నారు. అయితే నిజంగా నేపాల్ ప్రభుత్వంలో అంటే ప్రస్తుతం ఉన్న అక్కడ ప్రభుత్వంలో అవినీతి ఉంటే ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేసే ముందు వాళ్ళు లేవనెత్తొచ్చు కదా, ఈ విషయాలకు సంబంధించినటువంటి గొడవలు కానీ లేకపోతే ఇష్యూ కానీ అప్పుడు తీసుకురావచ్చు కదా. అప్పుడు తీసుకురాకుండా ఇప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేశారో అప్పుడు మాత్రమే తీసుకొచ్చారు. అంటే ఒకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి చేసేటప్పుడు చూసారా దాన్ని ఎన్ని రకాలుగా తీసుకెళ్తున్నారో. అంటే ఆయన ఉద్దేశం అయితే కరెక్టే, దేశ ప్రధాని ఉద్దేశం అయితే సోషల్ మీడియా వల్ల యువత తప్పుదోవ పడుతున్నారు, యువత జీవితం నాశనం అయిపోతుందన్న ఉద్దేశంతో ఆయన అలా చేస్తే వీళ్ళు ఇలా టర్న్ అయ్యారు. ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం బాధపడాల్సిన విషయం. ఒక మంచి నిర్ణయానికి మద్దతు తెలపాల్సింది పోయి యువత ఇట్లా ఈ విధంగా రావటం అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చి ఈ వృద్ధి చాలదు, ఇంకా పెంచాలి. ఈ ఏడాది లక్ష్యం 17.1%. చంద్రబాబు తొలి త్రైమాసికంలో సాధించింది 10.50% మాత్రమే. దేశ సగటు 8.8% కంటే ఎక్కువే. దేశంతో పోలిస్తే కాస్త ఎక్కువే సాధించాం, కానీ అసలు ఓవరాల్గా మన లక్ష్యం అయితే ఇంత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.1% వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 10.50% వృద్ధి సాధించామన్నారు. దేశ జీడిపి వృద్ధి రేటు 8.8% కంటే ఇది ఎక్కువని చెప్పారు. అంటే ఓవరాల్గా దేశంతో వృద్ధి రేటుతో మనం జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే మనం ఎక్కువగానే సాధించాం, కానీ మన లక్ష్యం అయితే ఇది కాదు. మన లక్ష్యం 17.1%. కాబట్టి అధికారులందరూ సమన్వయంతో మంచిగా పనిచేయాలి అని ఆయన సూచించడం అయితే జరుగుతోంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, కూటమి వేడుకకు అనంతపురం సిద్ధం. దీనికి సంబంధించి నేడు సూపర్ 6 సూపర్ హిట్ సభ. ఒకే వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులు. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఉంది, కూటమి వేడుకకు అనంత సిద్ధం. నేడు సూపర్ 6 సూపర్ హిట్ సభ. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తొలిసారి భారీ కార్యక్రమాన్ని చేపట్టాయి. బుధవారం అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అంటే ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా సభ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ అధ్యక్షులు మాధవ్ సభకు హాజరు కానున్నారు. ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చునేలా ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తోంది. ఇక సభా ప్రాంగణం అయితే ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సభ అయితే ఇట్లా ఉంది. ఓకే, నెక్స్ట్ అయితే వీరితో పాటు 3 పార్టీల ప్రధాన నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు. సభకు 3 లక్షలకు పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు, ఎంతమంది పోలీసుల్ని పెట్టారు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆర్టీసీ, ప్రైవేటు కలిపి 3,857 బస్సులను సభ కోసం కేటాయించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర ఇట్లా
అనిత, సవిత ఏర్పాట్లను పరిశీలించి అచ్చెన్నాయుడు అంతే వీళ్ళందరూ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డీజీపీ వచ్చి మన హరీష్ కుమార్ గుప్తా గారు ఈ ఏర్పాట్లకు సంబంధించినవన్నీ పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల బందోబస్తు కోసం సుమారు 6,000 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు వచ్చి 15 నెలల్లో మేము ఎన్నికల హామీల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేశాం అని వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ మనం మళ్ళీ వెనక్కి వెళ్దాం, హెడ్లైన్స్ దగ్గరికి వెళ్దాం. మేము ఇచ్చిన ప్రతిదీ చేశాం. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా చెయ్యను అన్నట్టుగా మీకేమైనా అనిపిస్తే మేమైతే ఉన్నంతలో చేసాం. అప్పుల పాలు చేసిన మమ్మల్ని ఊపిరి పీల్చుకుంటూ ఒక్కొక్కటి నెమ్మదిగా అమలు చేసుకుంటూ వచ్చాము అని అయితే చెప్పడం జరుగుతోంది. అయితే కొంతమంది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నారు. కానీ మేము వచ్చి 15 నెలలే కదా, మేము అనుకున్న దానికన్నా బాగానే చేసామని అయితే వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. ఒక రకంగా మనం కూడా అబ్జర్వ్ చేశారు అనే చెప్పొచ్చు. ఒక రకంగా ఉన్న టైంలో చాలా తక్కువ టైంలోనే చేశారు అనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ సూపర్ 6 గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకొకటి 916 కోట్ల రూపాయలతో దగదర్తిలో విమానాశ్రయం. దీనికి సంబంధించి తొలిదశ పనులకు టెండర్లు పిలిచిన ఏపీఏడీసీఎల్. అయితే దీనికి సంబంధించింది ఒకసారి చదువుదాం. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులను 916 కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. పీపీపీ విధానంలో దీన్ని చేపట్టాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విమాన సేవలు అందుబాటులోకి వచ్చేందుకు దగదర్తి దగ్గర గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది అని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇది చూశారు కదా, చాలా పెద్దది చేశా, రేటు కూడా అట్లాగే వెళ్ళిపోయింది. పసిడి పరుగు 10 గ్రాముల ధర 1,13,000. వామో, చదవటానికే చాలా కష్టంగా ఉంది. ఇంకా కొనడానికి వెళ్తే మన పరిస్థితి ఏంటో. ముఖ్యంగా సామాన్యులు బంగారం మామూలుగా పూట గడవని వాళ్ళకి ఎలా ఉంటుందో, అది బంగారం ఎంత కాస్ట్ ఉన్నా కొంచెం ఎలా ఉంటుందంటే అమ్మో బంగారం అని చెప్తాం. అలాంటిది ఏకంగా 1,00,000 రూపాయలు పెట్టి సామాన్యులు బంగారాన్ని కొనగలరా అంటే అది వినటానికి కూడా వాళ్ళు ఇష్టపడరేమో అన్నట్టుగా 10 గ్రాముల ధర 1,13,000. అసలు ఫ్యూచర్లో బంగారం పేరు ఎత్తడానికి కూడా భయపడేటట్టుగా ఉంది. నెక్స్ట్ ఇది ఏమిటి అంటే ఇజ్రాయెల్ దాడి అనంతరం ఖతార్లోని దోహాలో అలముకున్న పొగ. హమాస్ నేతలపై ఖతార్లో దాడి, చర్చలు జరుపుతున్న వారిపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. నేతలు క్షేమమేనన్న హమాస్. కీలక నేత ఖలీల్ కుమారుడు సహా 6 మృతి. దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలు. ఇటువంటి దాడులు వద్దు, ఏ సమస్య ఉన్నా శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఐక్యరాజ్య సమితి మిగతా దేశాలు ఆలోచిస్తున్నా కూడా ఇటువంటి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్ళిపోదాం. ఇక సాక్షిలో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. సాక్షికి వెళితే ఫస్ట్ వీళ్ళు ఇచ్చింది ఏమిటి అంటే బంగారం బుల్లెట్ ర్యాలీ అంటే ఏంటి, ఆగకుండా పరిగెత్తుతోంది. ఒక్కరోజే పెరిగిన ధర 5,080 రూపాయలు, 1,12,750 రూపాయలు. కొత్త ఆల్ టైమ్ గరిష్టం, ఇప్పటి వరకు హైయెస్ట్ గరిష్టం. ఈ ఏడాదిలో 43% పెరిగింది బంగారానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు, ఒక 2 లైన్స్ చూద్దాం. కనకం లకారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తుంది. ఆల్రెడీ లక్ష అంటేనే భయపడతాం, అది దాటినా కూడా ఇంకా ఉంది ముందు ఏదో అంటారు కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా ఇదైతే ఆగేటట్లేదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనుకుంటా. కొన్ని రోజులుగా 1,00,000 పైనే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్ళీ హై జంప్ చేసింది. చాలామంది అనుకున్న మాట ఏంటంటే 1,00,000 వరకు వచ్చి ఆగిపోతుంది, కొంచెం గ్యాప్ ఇస్తుంది అని అనుకున్నారు అందరూ. కానీ అనుకోకుండా సడన్గా పెరిగిపోయింది. అయితే బంగారం ధర మంగళవారం బుల్లెట్లా దూసుకు వెళ్ళింది. ఎవరికి అసలు 1,00,000 వరకు ఉంటుంది అనుకున్నారు కదా, ఇందాక చెప్పినట్టుగా. ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా 5,080 రూపాయలు పెరిగి 1,12,750కి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. ఎన్ని చెప్పుకున్నా బంగారం మన చేతికి రాదు, మనం కొనలేము అని సామాన్యులు అసలు ఆ బంగారాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు అనేది ఇగో ఈ వార్త ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్
కొత్త ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆల్రెడీ ఇందాక మనం దాంట్లో చూసాం కదా, మళ్ళీ వీళ్ళు ఏమి ఇచ్చారనేది కూడా ఒకసారి హెడ్లైన్ రూపంలో చూద్దాం. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఘన విజయం. తమిళనాడు నుంచి ఈ పదవిని చేపట్టనున్న 3వ నేతగా ఘనత. తమిళనాడుకు సంబంధించి ఈ 3వ నేత ఈయనట. అంతకుముందు ఇద్దరు కూడా ఉన్నారని చెప్తున్నారు ఉపరాష్ట్రపతిగా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్కు 452, సుదర్శన్ రెడ్డికి 300 తొలి ప్రాధాన్యత ఓట్లు. నెక్స్ట్ 152 ఓట్ల తేడాతో గెలిపిందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి. మొత్తం పోలైన ఓట్లు 767, వాటిలో చెల్లనివి 15 ఓట్లు. 98.20% నమోదైన పోలింగ్. ఓటింగ్కు గైర్హాజరైన 13 మంది ఎంపీలు. ఇండియా కూటమి నుంచి పలువురు క్రాస్ ఓటింగ్. సుదర్శన్ రెడ్డికి 324 ఎంపీల మద్దతు ఉందని భావించిన 300 ఓట్లకే పరిమితం. రాధాకృష్ణన్కు రాష్ట్రపతి, ప్రధాని అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. తీర్పును అంగీకరిస్తున్న సుదర్శన్ రెడ్డి. యాక్చువల్గా ఆయన అంగీకరిస్తున్నాను అని ఎందుకు చెప్పారంటే ఆయనకి తెలుసు. ఎందుకంటే అక్కడ మెజారిటీ ఎవరికి ఉంది అంటే ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఉందని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కూడా ఇక చేసేది ఏముంటుంది, ఇంకా ఒప్పుకున్నారు. ఎలాగా? తీర్పును అంగీకరిస్తున్నా అని చెప్పి. నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఆయన ఉన్నారు అని ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాధాకృష్ణన్ విజయ ప్రస్థానం గురించి తమిళనాట 16వ ఏటే సంఘులో చేరిక. 1998-99 ఎన్నికల్లో కోయంబత్తూర్ ఎంపీగా విజయం. ఆయన కోయంబత్తూర్లో ఎంపీగా గెలిచి విజయం సాధించారంట 1998-99. నెక్స్ట్ ఇక సాక్షి కదా, పాపం వాళ్ళు చేసినవి కూడా రాస్తూ ఉంటారు. మనం తీసుకోవాలి వాళ్ళవి కూడా. అసలు ముందు వాళ్ళయే తీసుకోవాలి. సర్కారు దగాకోరు విధానాలపై అన్నదాత కన్నెర్ర. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు కాబట్టి వీళ్ళకి అన్నదాత కన్నెర్ర. వాళ్ళకన్నా ముందు పెట్టాలి కాబట్టి పెట్టారో ఏమో తెలియదు, కానీ చాలామంది అనుకుంటున్న మాట. వాస్తవం అయితే మనకు తెలియదు. అయితే ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై రైతుల నిరసన. గిట్టుబాటు ధర కల్పనలో వైఫల్యం. పంటల బీమా రద్దుపై ఆగ్రహం. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరును అడ్డుకోవడానికి పోలీసులను ఉసిగొల్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం. వీళ్ళు అన్నదాత పోరును చేస్తే కూటమి ప్రభుత్వం ఏకంగా ఏం చేసిందంటే పోలీసులను వీళ్ళ వైపు ఉసిగొల్పిందని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతల గృహ నిర్బంధం. యాక్చువల్గా ఎవరు ఇటువంటి ఉద్యమాలు కానీ, యాత్రలు కానీ, ఇటువంటి పరామర్శలు కానీ, లేకపోతే ఇలాంటి పోర్లు కానీ చేస్తే నేతలను గృహ నిర్బంధం చేయడం కామనే. అది ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ అని కాదు, టీడీపీ అని కాదు, జనసేన అని కాదు, బీజేపీ అని కాదు. కేసుల పేరుతో రైతులను అడుగడునా బెదిరించి భయపెట్టిన పోలీసులు. నిర్బంధాలను లెక్క చేయకుండా సర్కారుపై కన్నెర్ర చేసిన రైతులు. 74 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలకు ఉప్పెనలా తరలివచ్చిన అన్నదాతలు. అవసరమైన మేరకు ఎరువులు అందించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని డిమాండ్. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ నినాదాలు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆర్డీఓలకు డిమాండ్ పత్రాలు అందజేత. అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ కావడం ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకతకు నిదర్శనం అంటున్న విశ్లేషకులు. ఎక్కడికక్కడ వేలాదిగా రైతులు కదిలి రావడంతో సర్కారు పెద్దల్లో కలవరం. అయితే వీళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిన తర్వాత, ఇప్పుడు యూరియా కొరత ఉంది, ఆ కొరత వచ్చింది అనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఇలా చేయటం కన్నా, వాళ్ళు ప్రతిపక్షంలో లేము మాకు ఇవ్వలేదని ఫీల్ అవ్వటం కన్నా జనంలోకి వెళ్ళి యూరియా కొరత ఉంది అనేది ముందే తెలుసుకోవచ్చు కదా. తెలుసుకుని ఇలాంటివి చేస్తే బాగుంటుంది. కానీ ఆల్రెడీ అందరు ప్రభుత్వం నోటీస్కి వెళ్ళిపోయి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కాల్ చేసి ఆ యూరియాని రప్పించి అందరికీ రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఇన్ని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇలా చేయటం ఏంటి అనేది చాలామంది చెప్తున్నమాట. అయితే ఈయన దేని మీద పెడతారో తెలియదు, కానీ నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం అంట. ఏమిటో డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. అయితే ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఇవ్వలేదు. మొత్తానికైతే ఆయన మీడియా సమావేశం అయితే నిర్వహిస్తారు ఉదయం 11 గంటలకు. ఈరోజు ఉదయం 11 గంటలకంట. నెక్స్ట్ బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర స్థాయి పోరాటమే. దేని గురించి అనేది ఒకసారి చూద్దాం. రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి?
అప్పులు చేసి కాలేజీలు నడపడం మా వల్ల కాదు. ఈ నెల 20లోగా స్పందించకుంటే కాలేజీలు మూసేస్తాం. ప్రభుత్వానికి డిగ్రీ ప్రైవేటు కాలేజీలు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇట్లా ఇచ్చారు. బాబు బూటకపు బీమా 25 లక్షల కవరేజీ హుళక్కి 2.50 లక్షలకే బీమా. 25 ఇస్తా అన్నారు కానీ 2,50,000 ఇవ్వటం ఏంటి అనే దాని మీద ఆరోగ్యశ్రీని బీమాలోకి మార్చే క్రమంలో భారీగా ప్రొసీజర్లకు కోత. ఆరోగ్యశ్రీలో ఉన్న 3,257 ప్రొసీజర్లలో 700కు పైగా కనుమరుగు. 2,550 ప్రొసీజర్లతో బీమా పథకం. వీటిలో 1,949 కేంద్ర పథకంలోనివే. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవే ఇచ్చారు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అసలు ఏమి ఇవ్వట్లా అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 25 లక్షల కవరేజీ 3,257 ప్రొసీజర్లతో బలోపేతం. వాళ్ళు అంత గతంలో ఏం చేశారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. బీమా పేరిట ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేస్తున్న చంద్రబాబు సర్కార్. బీమా అమలు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం, ఉత్తర్వులు జారీ. ఇంకోటి ఏదో ఇచ్చారు చూద్దాం. ఎకరం 100 పక్కా దందా. బాగుంది, ప్రాస బాగుంది. ఎకరం 100 పక్కా దందా. 2 విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం. వైద్య శాఖ ఉత్తర్వులు. 66 ఏళ్ల పాటు ఎకరం 100 రూపాయల చొప్పున లీజుకి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్. 100 కోట్ల విలువ చేసే కాలేజీలు ప్రైవేటు పరం. నెక్స్ట్ ఇంకేమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇందాక అక్కడ కూడా చూసాం. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి, హమాస్ నేతలే లక్ష్యంగా. దోహాపై వైమానిక దాడులు, శుభారంభంపై గురి. నేడు ఆసియా కప్లో యూఏఈతో భారత్ తొలి మ్యాచ్. డీటెయిల్స్ అయితే 13వ పేజీలో ఉన్నాయి. ఇంకేమి ఇచ్చారు అనేది ఒక్కసారి కిందకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇచ్చారు. నేపాల్ మంటల్లో నేపాల్ పార్లమెంట్ భవనం. ఇది నేపాల్ పార్లమెంట్ భవనం అంట. ఇందాక మనం దాంట్లో చూసాం కదా, నిప్పంటించారు అనేది. పార్లమెంట్ భవనానికి కూడా రోడ్డు మీదకి వచ్చి యువత నిప్పులు అంటించారు అని ఉన్నది. ఆగ్రహ జ్వాలల్లో హిమాలయ రాజ్యం. దీనికి సంబంధించి సబ్ హెడ్డింగ్స్ ఇచ్చారా అవేంటో చూద్దాం. నేపాల్లో ఆందోళనలు మహోగ్ర రూపం. 2వ రోజు రెచ్చిపోయిన యువత, పార్లమెంటుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు. నైతిక బాధ్యతగా పదవీ త్యాగం చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలీ, మంటల్లో కాలి చనిపోయిన మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి. ఎంత దారుణం అంటే, ఇందాక చెప్పినట్టుగా ఒక మనిషిని అంటే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే ఒక మనిషిని ఇంకో మనిషి చంపేస్తాడు. ఏంటి, వాళ్ళ అవినీతి అనే విషయాన్ని తప్పుదోవ పట్టించి వేరే టాపిక్ తీసుకొచ్చి ఎంత దారుణం అసలు. నెక్స్ట్ సాక్షిపై కక్ష సాధింపు. అక్రమ కేసులో సాక్షి ఎడిటర్కు నోటీసులు. ఇదేంటో చూద్దాం. సబ్ హెడ్డింగ్స్ ఏవో ఇచ్చారో అది కూడా ఒకసారి చూద్దాం. నిన్నటిదాకా సాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలు, పోలీసుల దాడులు. ఎడిటర్ ఆర్ ధనంజయ్ రెడ్డిపై తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కార్. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన అంశాలను వార్తగా ప్రచురించడంపై కేసు. డిఎస్పీల పదోన్నతుల్లో లంచాల వ్యవహారంపై కథనం రాసినందుకు మరో అక్రమ కేసు. నెక్స్ట్ ఎమర్జెన్సీని మించిన అరాచకం దేశంలో తొలిసారి చూస్తున్నాం. పాత్రికేయ సంఘాలు. చంద్రబాబు సర్కారు అప్రజాస్వామిక చర్యలు, మీడియాపై అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు. అభ్యంతరాలుంటే వివరణ కోరాలే కానీ అక్రమ కేసులు బనాయించడం ఏమిటని విస్మయం. మరి దీని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళే రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత స్వేచ్ఛ లేకపోతే ప్రభుత్వంపై ఇలా విమర్శిస్తూ ఎవరు రాయరు కదా. పోనీ రాశారు కాబట్టి మనం చదవాలి, కాబట్టి ఏమి ఇచ్చారు అనేది తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారయ్యా అంటే ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే హైయెస్ట్. నేపాల్ అగ్నిగుండం, జైళ్ల ధ్వంసం, ఖైదీల పరారీ, చిక్కుకుపోయిన పర్యాటకులు. ఇక సబ్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. యువత ఆందోళనలు హింసాత్మకం, పార్లమెంట్, సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు నిప్పు, ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా. అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర, మంత్రులు. నేతల ఇళ్లపై దాడులు, నిప్పు, కాలిన గాయాలతో మాజీ ప్రధాని ఖనాల్ భార్య మృతి. ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రులపై దాడులు, ఆర్మీ బ్యారెక్లకు ప్రముఖులు. సైన్యం చేతికి పాలన, తదుపరి ప్రధానిగా కాఠ్మండు మేయర్ బాలేంద్ర షాకు అవకాశం. అక్కడ అదంతా కాలి బూడిదైపోతుంటే నెక్స్ట్ తదుపరి ప్రధానిగా కాఠ్మండు మేయర్ బాలేంద్ర షాకు అవకాశం అంట. దాని గురించి వదిలేశారు, దీని గురించి ఇచ్చారు.
నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్. ఏంటో చూద్దాం ఒకసారి. సేమ్ అదే. ప్రజా ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతలు పతనం, ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు విఫలం, ప్రాణ నష్టం సంభవించినా వెనుకడుగు వేయని యువత. వాళ్ళకి ఇష్టమైంది బ్యాన్ చేసేసరికి ఇక రోడ్ల మీదకి వచ్చేసినట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది, కనబడుతుంది కూడా. నెక్స్ట్, నేడే సూపర్ 6 జైభేరి. ఎన్నికల హామీల అమలుతో అనంతలో సూపర్ 6 సూపర్ హిట్ భారీ సభా ప్రాంగణం ఇది. ఒకసారి చూడండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చంద్రబాబు, పవన్, లోకేష్ సహా హాజరవుతున్న 3 పార్టీల నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఆధ్వర్యంలో తొలి సభ. రాయలసీమపై పట్టు సాధించే దిశగా వరుసగా సభల నిర్వహణ. మేలో కడపలో మహానాడు పండుగ, నేడు అనంతలో సూపర్ 6 సభ. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా. ఇదంతా రాయలసీమలో పట్టు సాధించడానికి చేస్తున్న ప్రయత్నం అని అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల విజయోత్సవ సభ బుధవారం అనంతపురంలో జరగనుంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే ఈ సభకు కూటమిలోని 3 పార్టీల నాయకులు, మంత్రులు సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. ఓకే, అన్ని రకాల పథకాల గురించి రాసుకుంటూ వచ్చారు. ఎంతమంది హాజరవుతారు అనేది కూడా వివరించడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి సంబంధించి మనం ఇందాక చూసాం కాబట్టి ఇప్పుడు ఇంకో వార్త ఏమిటి? ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఇది తీసుకుందాం. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో చూద్దాం. రాధాకృష్ణకు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు. 781 మంది ఎంపీల్లో ఓటు వేసిన 767 మంది, 14 మంది గైర్హాజరు, చల్లని ఓట్లుగా 15 గుర్తింపు, డిఎంకే సహా 15 మందికి పైగా విపక్ష ఎంపీల క్రాస్ ఓటింగ్, సుదర్శన్ రెడ్డికి 2 లేదా 3 వైసీపీ ఎంపీల మద్దతు. దీనికి సంబంధించి కోయంబత్తూరు వాజ్పేయి సిపిఆర్ తొలి నుంచి సౌమ్యుడిగా పేరు, 2 సార్లు లోక్సభకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో రథయాత్ర, పార్టీ పట్ల ఎనలేని విధేయతతో దక్కిన పదవులు, తమిళనాట పార్టీ శ్రేణుల సంబరాలు. ఎన్డీఏది నైతికంగా పరాజయమే, ఉపరాష్ట్రపతి ఫలితంపై ఖర్గే, రాధాకృష్ణన్ నిబద్ధతకు సరైన గుర్తింపు, చంద్రబాబు, పవన్, లోకేష్ అభినందనలు. అధికారం, డబ్బు, విషం. దీనికి సంబంధించింది ఏంటో చూద్దాం. మద్యం స్కామును కళ్లకు కడుతూ లఘు చిత్రాలు, 3 భాగాలుగా చిత్రీకరించిన ఔత్సాహికులు, అధికారం కోసం మద్యంపై జగన్ ఫేక్ హామీలు, విషంతో సమానమైన నాసిరకం మద్యం విక్రయం, జగన్ వీడియో క్లిప్పింగ్లు, బాధితుల కథనాలు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి, లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు. నెక్స్ట్, ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడారు కదా, అది కూడా ఇక్కడ ఇచ్చారు. సుస్థిర ఆర్థిక వ్యవస్థే లక్ష్యం, 2025-26 మొదటి త్రైమాసికంలో 10.5% వృద్ధి రేటు. మన టార్గెట్ అయితే 17.1, మనం అయితే 10.5 సాధించాము. ఇక దేశంతో పోలిస్తే మనం కొంచెం పర్వాలేదు, కానీ మన లక్ష్యం అయితే 17.1 అని, దీనికి అనుగుణంగా పనిచేయాలి అని చెప్పి అధికారులకు ఆయన వివరించడం జరిగింది. నెక్స్ట్, 19న మెగా డిఎస్సి సభ. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ పాల్గొనేలా సన్నాహాలు, సచివాలయ సమీపంలో నిర్వహణకు కసరత్తు, ఈ సభలోనే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సిలింగ్, బడుల పునఃప్రారంభం రోజున వీరంతా విధుల్లోకి. హాలిడేస్ అయిపోయేలోపు ఆ టీచర్లందరూ రావాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అనే దాంతో. నెక్స్ట్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి లిక్కర్ నిందితుల రిమాండ్ పొడిగింపు అని ఉంది కదా, ఒకసారి చూద్దాం. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం మద్యం స్కామ్, లిక్కర్లో సుమారు 3,500 కోట్ల అవినీతి చోటు చేసుకున్నట్లు అంచనా. ఇది ఎలా జరిగిందో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా కొంతమంది ఔత్సాహికులు మద్యం కుంభకోణానికి చిత్రరూపం ఇచ్చారు. 3 భాగాల లఘు చిత్రాలను చిత్రీకరించారు. ఈ భాగాలకు అధికారం, డబ్బు, విషం అనే శీర్షికలు పెట్టారు. ఈ స్కామ్కి సంబంధించి, మద్యం కుంభకోణానికి సంబంధించి లఘు చిత్రాలు అంటే షార్ట్ ఫిలిమ్స్ ఏవో విభాగాలుగా చిత్రీకరిస్తే వాళ్ళు తీశారంట. దానికి టైటిల్ అయితే అధికారం, డబ్బు, విషం అనేది టైటిల్ ఖరారు చేశారంట. నెక్స్ట్, రైతుల్లేని వైసీపీ పోరు,
జగన్ పిలుపును పట్టించుకోని అన్నదాతలు, ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిరసనలకు స్పందన కరువు, ఇంటికే పరిమితమైన వైసీపీ అధ్యక్షులు, మమ అనిపించిన పార్టీ నేతలు, కార్యకర్తలు. ఒక రకంగా అంటే మనం విమర్శ కాదు కానీ ఈ రైతు పోరులో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళుంటే బాగుండేది అనేది చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే ఇప్పుడు జనంలోకి రావాల్సిన టైం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు కదా. నెక్స్ట్, నోయిడా బిట్స్లో ఏపీ విద్యార్థి కాల్చివేత, రూమ్మేట్స్ మధ్య ఘర్షణ, స్నేహితుడిని చంపి తాను కాల్చుకున్న విద్యార్థి, మృతుడి స్వస్థలం చిలకలూరిపేట. మన ఆంధ్ర మన తెలంగాణ అనేం లేదు కానీ ఆంధ్రానే. పంచాయతీరాజ్లో పదోన్నతుల జాతర, అన్ని కేడర్లలో కలిపి 10,000 మందికి ప్రమోషన్లు, ఇప్పటికే 6,000 మందికి పదోన్నతి, గ్రామ సచివాలయాల్లోకి వెళ్లే ఇంకో 4,000 మందికి కూడా. సీఎం, డిప్యూటీ సీఎంకు ఉద్యోగులు కృతజ్ఞతలు. ఓ పక్క వాళ్ళేమో ఈ సచివాలయాన్ని వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము మళ్ళీ ఇంకో పోరు తీసుకువస్తామని వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళేమో పంచాయతీరాజ్లో పదోన్నతుల జాతర అంటూ వీళ్ళు చెప్తున్నారు. 3 రోజులు భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో కొనసాగనున్న ఎండ తీవ్రత, కావలిలో 39.2, నెల్లూరులో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తుంది. నేపాల్కి సంబంధించింది. నేపాల్ది కూడా చూసేసినట్టున్నాం. సరే, ఇవి ఇప్పుడు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే సాక్షి కానీ తీసుకుంటే ఉన్న మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవి. సో ఇప్పుడు వెలుగుకి వెళ్ళిపోదాం. వెలుగులో ఏముంది అంటే సేమ్ మంటల్లో నేపాల్, ఆగని ఆందోళనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సోషల్ వార్. కొంచెం డీటెయిల్గా కనిపిస్తాయని చెప్పి. మంటల్లో ఆగని ఆందోళనలు, నేపాల్, అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన సోషల్ వార్. సోషల్ మీడియా గురించి ఇందాక చెప్పాం కదా, దాని గురించి అనమాట. ప్రెసిడెంట్, ప్రధాని, మాజీ ఎంపీలు, మంత్రుల నివాసాలకు నిప్పు, పార్లమెంట్, సుప్రీంకోర్టు, పార్టీల ఆఫీసులపైన దాడులు, ఆర్థిక మంత్రిని వీధుల్లో పరిగెత్తించి కొట్టిన ఆందోళనకారులు, మంటల్లో మాజీ ప్రధాని ఇల్లు, కాలిన గాయాలతో ఆయన భార్య ఆసుపత్రిలో మృతి, ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ రాజీనామా, విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, ఆర్మీ హెచ్చరిక. ఇంకా విధ్వంసాలకు పాల్పడితే ఏముంది, మొత్తాన్ని తగలబెట్టేస్తుంటే. నెక్స్ట్ అంటే వాళ్ళు అనుకున్నదే చేయాలి, వాళ్ళకి ఇష్టమైన దాన్ని ఎవరు ఏమీ చెప్పడానికి లేదు. యువత, ఫ్యూచర్ సిటీ టు బందర్ పోర్ట్, 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొంతమంది కేంద్ర మంత్రులను కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళలో నితిన్ గడ్కరీని కలిసి కొన్ని కోరారు. అవి ఏంటి అంటే RRR నార్త్ పనులు ప్రారంభించండి, సౌత్కు పర్మిషన్ ఇవ్వండి. నెక్స్ట్, మన్ననూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలి, రావిర్యాల, ఆమన్గల్, మన్ననూర్ గ్రీన్ఫీల్డ్ హైవే చేపట్టండి. నెక్స్ట్, హైదరాబాద్, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని వినతి. అయితే ఏమేం కావాలి ఏంటి అనేది కేంద్ర మంత్రిని కోరినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి, విద్యాభివృద్ధికి అండగా నిలవండి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. నితిన్ గడ్కరీకి సంబంధించి అంటే ఆయన శాఖకు సంబంధించి ఏమేం కావాలి అంటే ఆయన అడగడం జరిగింది. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. విద్యాభివృద్ధికి కొంచెం సపోర్ట్గా ఉండండి, విద్యాభివృద్ధికి సపోర్ట్గా ఉండండి అని ఆమెను కోరినట్టుగా తెలుస్తుంది. యంగ్ ఇండియా స్కూళ్ళు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి 30,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించండి. దీన్ని పెట్టుబడిగా భావించి FRBM పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన సీఎం. నెక్స్ట్, మావోయిస్టు దళపతిగా తిప్పిరి తిరుపతి, నంబాల కేశవరావు మరణంతో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నిక, మావోయిస్టు చీఫ్ స్థానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2వ వ్యక్తి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మా. నిరుద్యోగులకు విదేశాల్లో కొలువులు, దీనికి సంబంధించి వచ్చే 2 ఏళ్లలో 10,000 మందిని పంపిస్తాం, మంత్రి వివేక్ వెంకటస్వామి. యువతకు స్కిల్స్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. స్టూడెంట్లలో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ టామ్కామ్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు పొందిన 13 మందికి సర్టిఫికెట్లు అందజేసిన కార్మిక శాఖ మంత్రి. ఇదొకటి. నెక్స్ట్,
ఏదో విజ్ఞప్తి ఇలా ఉంది, ఇది ఒకసారి ఇది కూడా చూద్దాం, ఇంపార్టెంటే. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్ళీ దిద్దండి, వచ్చిన మార్కుల ఆధారంగా రిజల్ట్ ఇవ్వండి, హైకోర్టు ఆదేశించింది. 8 నెలల్లో ప్రక్రియను పూర్తి చేయండి, అది సాధ్యం కాకుంటే మళ్ళీ పరీక్షలు నిర్వహించండి, ప్రిలిమ్స్ రాసిన వాళ్ళందరినీ ఎగ్జామ్స్కు అనుమతించండి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ తీర్పు. హైకోర్టు అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను మళ్ళీ దిద్దండి, పక్కాగా 8 నెలల్లో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాలి అని ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్టుగా తెలుస్తోంది. మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ లాభాల్లో టాప్. ఏమిటో చూద్దాం. ఇది 6 నెలల్లో 15.50 లక్షల ఆదాయం. దేశంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు. గత ఫిబ్రవరిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 10,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ అమ్మకాలు. నెక్స్ట్ క్యాన్సర్ సెంటర్ అంట. ఉమ్మడి జిల్లాకో క్యాన్సర్ సెంటర్, వచ్చే 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్. మంత్రి దామోదర 2030 నాటికి ఏటా 65,000కు పైగా క్యాన్సర్ కేసులు వచ్చే ఛాన్స్. అంటే ఏంటంటే ఈ జంక్ ఫుడ్ వల్ల కానీ లేకపోతే మన ఆహార విధానాల వల్ల కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే నిపుణులు చాలామంది చెప్తున్నారు కాబట్టి ఎందుకన్నా మంచిది ముందు జాగ్రత్తతో అన్న ఉద్దేశంతో 2030 నాటికి ఏటా 65,000కు పైగా క్యాన్సర్ కేసులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్, చికిత్స, నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. నెక్స్ట్ రాష్ట్రంలోని 34 జనరల్ హాస్పిటల్స్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభం. ఫార్ములా రేస్ స్కాములో 600 కోట్ల క్విడ్ ప్రోకో. న్యాయ విచారణకు అనుమతి కోరుతూ సిఎస్ స్పీకర్కు లేఖ. గత సర్కార్ హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో హెచ్ఎండిఏ బోర్డు నిధులు గోల్మాల్. కేటీఆర్ ప్రధాన నిందితుడిగా. పోయిన ఏడాది డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్. మొత్తం 10 మందిపై అభియోగాలు. దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ శిక్షార్హులు. సర్కారుకు 78 పేజీలు, 1000కి పైగా డాక్యుమెంట్లతో ఏసీబీ తుది నివేదిక ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే వెలుగు పేపర్కు సంబంధించి ఉన్న హెడ్లైన్స్ అయితే మెయిన్ ఇవే. ఇక్కడ ఇవి ఉన్నాయి చూద్దాం. జైలు జీవితం దుర్భరం, నాకు విషం ఇవ్వండి. దర్శకుడు జైలు జీవితం దుర్భరంగా ఉందని, అరెస్ట్ అయిన నాటి నుంచి తాను సూర్యుడిని కూడా చూడలేదని కన్నడ నటుడు దర్శన్ తోగుదీప మంగళవారం జడ్జి ముందు వాపోయాడు. ఇంతకన్నా తనకు విషం ఇస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చేసినవన్నీ చేస్తారు, జైలుకి వెళ్ళి అన్నీ ప్రొవైడ్ చేయాలంటారు. ప్రతి ఒక్కరికి ఇది ఒకటైంది, తప్పు చేసాం మాకు అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు కల్పించండి ఎవరికి వాళ్ళు, లేకపోతే మాకు అది చేయండి ఇది చేయండి అని. ఏమన్నా అయితే మాకేమో ప్రోటోకాల్ ఉంది అంటారు, లేకపోతే మేము ఆ హోదాలో ఉన్నాం అంటారు. మళ్ళీ తప్పు పనులు చేసేటప్పుడు మాత్రం ఇటువంటి ఏమీ గుర్తుకురావు. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.